సార్లు న్యూస్ పేపర్లలో పబ్లిసిటీ వచ్చేలా క్యాండిడేట్ తరపున పార్టీ ఎవరున్నారో వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ 3 సార్లు న్యూస్ పేపర్లో పబ్లిష్ చేయాలి. We have also noted that the political parties offer no explanation as to why candidates with pending criminal cases are selected as candidates in the first place. ఏదైతే పొలిటికల్ పార్టీ ఉందో అవి వాళ్ళు ఎందుకు క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్న క్యాండిడేట్స్ కి సెలెక్ట్ చేస్తున్నారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం లేదు. అందుకే కిందికి పోతే ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారు అని కూడా కారణాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ వెబ్సైట్ లోను సోషల్ మీడియా మాధ్యమంలోనూ చెప్పాలి అని ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఉన్నాయి. వీటికి టైం లైన్స్ కూడా ఉన్నాయి. నామినేషన్ వేసిన 48 గంటల లోపల ఈ ప్రాసెస్ మొదలు పెట్టిండాలి. ఇవి రూల్స్. మరి ఈ రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా? వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని మీ పార్టీ వెబ్సైట్ లో ఎలక్షన్ కమిషన్ రూల్స్ గురించి ఫాలో అవుతూ మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారా లేదా? ఇప్పటి ఆల్రెడీ ఇచ్చేసిండాలి. ఎందుకంటే అవినాష్ రెడ్డి గారు నామినేషన్ వేసి 48 గంటలు దాటింది. అవినాష్ రెడ్డి గారిని అడుగుతున్నారు, మీరు మీ క్రిమినల్ యాక్టివిటీస్ గురించి మీరే న్యూస్ పేపర్ లో పబ్లిష్ చేయాలి. ఇప్పుడు వచ్చిన ఆర్డర్ అగైన్ నాకు అఫీషియల్ గా రాలేదు, నాకు తెలిసిన దాని ప్రకారం దీనికి అగేన్స్ట్ అవుతాడు. మరి ఎట్లా ఫాలో అవుతారు? ఎలక్షన్ కమిషన్ రూల్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి.